think darkness is your ally. Ever since I was a kid, I was born in it. ప్రజెంట్ బండి అయితే గడించడానికి వచ్చాము, కాకపోతే వర్షం అయితే స్టార్ట్ అయింది. బండి గడించాం కానీ వర్షం అయితే మొత్తం ముంచేసింది ఇక్కడ. నాకు ఇప్పుడున్న భయం ఏంటంటే వెనకాల ఈపిని దగ్గర కూడా అవుతుందో మట్టి అంతా అని అనిపిస్తుంది. పర్లేదు, వాటర్ అయితే పైకి రావట్లేదు. బండి సౌండింగ్ మాత్రం సూపర్ అయితే ఉంది. అంటే 600cc ఇన్లైన్ 4 కదా, సౌండ్ అయితే భయంకరంగా ఉంది. ఈ బండి వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది, కాకపోతే దీని స్టెబిలిటీ అయితే చాలా బాగుంది. దీని సస్పెన్షన్, రేర్ సస్పెన్షన్ కూడా ఒక సైడ్కి అయితే ఉంటుంది. వీడియోలో చూపించినప్పుడు చూపిస్తా. అది సైడ్కి ఉన్న స్టెబిలిటీ అయితే చాలా బాగుంది. దీని పవర్ జనరేషన్ కూడా చాలా స్మూత్గా ఉంది. వన్స్ ఒక 6000-7000 RPM రీచ్ అయిన తర్వాత పర్ఫార్మెన్స్ అండ్ పవర్ అయితే చాలా భయంకరంగా ఉంది. ఇది స్టాక్ ఎగ్జాస్ట్ అన్నమాట. స్టాక్ అయినా సౌండ్ అయితే బాగుంటుంది. అండ్ ఈ బైక్ వచ్చేసి ఇండియాలో డిస్కంటిన్యూ చేశారు. ఇదే లాస్ట్ మోడల్ అనమాట. ఇది 2020 మోడల్ బెనెలీ 600i. ఆ తర్వాత నుంచి మళ్ళీ బెనెలీ 600i అయితే లాంచ్ చేయలేదు. ఇదైతే ఒకసారి క్రూజ్ చేసి అయితే చూద్దాం, అసలు దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో, దీని పవర్ ఎలా ఉందో ఒకసారి చిన్నగా ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. మన రోడ్లకి అయితే అంత సెట్ అవ్వదు, కాకపోతే ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఇది 85 bhp అండ్ 54 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. ఇదైతే ఇండియాలో లాంచ్ అయినప్పుడు దీన్ని పవర్ ఫిగర్స్ అయితే తగ్గించేశారు. బయట కంట్రీలో అయితే ఇంకా ఎక్కువ bhp టార్క్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇంజిన్ ఆయిల్స్ కూడా 4 లీటర్ ఇంజిన్ ఆయిల్ అయితే పడుతుంది ఈ బైక్లో. ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే ఇవన్నీ ముందే చూసుకుని కొనుక్కోవాలి. జనరల్ సర్వీస్కే ఒక 10-13K అయితే అవుద్ది. దీని టైర్స్ ఒక 20K ఉంటుంది. టైర్ సైజ్ పడుతుంది కదా. అండ్ 4 లీటర్ ఇంజిన్ ఆయిల్ అయితే పడుతుంది. ఈ రోజు తీసుకొచ్చిన బైక్ అయితే బెనెలీ 600i. ఇది ఒక ఇటాలియన్ కంపెనీ. ఇటాలియన్ ఫ్లాగ్ కూడా ఇక్కడ ప్రింట్ చేసి ఉంటుంది. 3D స్టిక్కర్ అనమాట. ఇక్కడ కూడా ఉంది. ఇదొక 600cc ఇన్లైన్ 4 సిలిండర్, అంటే ఈచ్ వన్ 150cc అనమాట ఎవరీ సిలిండర్. ఈ బైక్ అయితే చాలామంది సౌండింగ్కి చాలామంది ఫ్యాన్స్ అయితే ఉంటారు. దీని సౌండ్ అయితే అంత బాగుంటుంది. దాంతోపాటు దీని కీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇదిగోండి దీని కీ అయితే బెనెలీ లోగో ఉంది. ఇది షోరూంలోనే ఇస్తారు, అదే బండి కొన్నప్పుడే ఇస్తారు. జస్ట్ ఇలా ఫ్లిప్ అప్ కీ అనమాట.
ఇదైతే బ్రో అస్సాంలో తీసుకున్నాడు. ఇప్పుడు ఏపీకి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకుంటాడు. రిజిస్ట్రేషన్ కాస్ట్ అరౌండ్ 1 lakh చేంజ్ అలా ఉందంట. ఇంకా ఈ బైక్ అయితే ఒక 5 lakhsకి తీసుకున్నానని చెప్పాడు. 4 to 5 lakhs మధ్యలో. ఇంకా 600ccలో ఇన్లైన్ 4 రావడం ఇదే బైక్ అనమాట. ఇంకా వేరే కంపెనీస్ చూసుకున్నా 3 cylinders ఇస్తారు 600ccకి. ఇదైతే ఇన్లైన్ 4. దీని సౌండ్ కూడా అయితే చాలా బాగుంటుంది. అసలు ఇప్పుడు దీని ఎగ్జాస్ట్ నోట్ అయితే వినండి. ఫ్రంట్ ఏమో డ్యూయల్ డిస్క్ ఇస్తారు, 320mm డ్యూయల్ డిస్క్ అనమాట. ఈ క్యాలిపర్స్ కూడా బెనెలీవే, బెనెలీ కంపెనీ డిజైన్ చేసింది. ఇది కూడా ఇన్లైన్ 4 ఎగ్జాస్ట్ సిస్టమ్. దీంట్లో ఓన్లీ ఏబిఎస్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అంతకు మించి ఇంకా ఏముండదు. 17 inch వీల్, 180 size టైర్ అయితే. ఫ్రంట్ టైర్ వచ్చేసి 130/70/17R. నెక్స్ట్ ఇయర్లో ఏమన్నా లాంచ్ అవ్వే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 220 to 230, 240 అలా వెళ్తుంది. బ్రో అయితే 190-200 వరకు రీచ్ అయ్యాడు ఈ బైక్ మీద. ఇది ఎలక్ట్రానిక్స్ ఎలా ఉండవు కాబట్టి ఓన్లీ రా పవర్ మీద రన్ అవుతుంది. దీన్ని కంప్లీట్ ఒక 7,000 RPM హైకి వెళ్ళిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ అయితే పెరుగుతుంది. నార్మల్గా స్లోగా వెళ్ళినప్పుడు స్లోగానే ఉంటుంది. ఇదైతే మైలేజ్ అయితే తక్కువ ఇస్తుంది, 10 to 15 ఇస్తుంది. అదే మన ఇంటి దగ్గర రోడ్లు అయితే ఇంకా తక్కువ, అంటే మా ఊరు సైడ్. దీని పవర్ జనరేషన్ అయితే సూపర్గా ఉంది. ఇది భయంకరంగా ఉంది చెప్పుకోవాలంటే. క్రూజ్ చేస్తుంటే టైర్ స్లిప్ అయిపోతుంది మెయిన్ రోడ్ మీద. పవర్ అయితే భయంకరంగా ఉంది. ఫస్ట్ గేర్లోనే టైర్ స్లిప్ అవుతుంది, 80+ వెళ్తుంది. అండ్ తెలిసిందే కదా, ఒక 240-230 అలా వెళ్తుంది టాప్ స్పీడ్.